మైగ్రేన్ తలనొప్పితో ఎంతో మంది బాధపడతా ఉంటారు. వాళ్ళు తరచుగా వచ్చి అడుగుతారు. మేము బిళ్ళలు వాడితే తగ్గుతుంది, వాడకపోతే మళ్ళీ వస్తుంది. ఇట్లా బిళ్ళలు నేను ఎంత కాలం వాడాలి అనేది. సో మైగ్రేన్ కి 2 రకాల ట్రీట్మెంట్ ఉంది. ఒకటి రెస్క్యూ అంటాం. అంటే ఇబ్బంది వచ్చినప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు వేసే టాబ్లెట్. చాలా వరకు ఇది పెయిన్ కిల్లర్ అయి ఉంటుంది. ఇంకొకటి ప్రొఫైలాక్సిస్ అంటాం. అంటే ఈ విపరీతమైన తలనొప్పి, ఊరికే తలనొప్పి వచ్చే వాళ్ళకి ప్రొఫైలాక్సిస్ అంటే తలనొప్పి రాకుండా, అంటే తక్కువగా వచ్చేటట్టు చేయడానికి కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి. వీటిని ప్రొఫైలాక్సిస్ మెడికేషన్స్ అంటాం. ఇవి మాత్రం కోర్స్ లాగా వాడతాం అన్నమాట. సో నొప్పి వచ్చినప్పుడు వేసేది, అప్పుడప్పుడు వేసేది, అంటే నెలకి 2-3 అన్నట్టు అంతే. కాకపోతే తరచుగా వచ్చే వాళ్ళలో కోర్స్ పెట్టాలి. సో ఈ కోర్స్ కి ఎంత కాలం వాడాలి అనేది ఎంతో మంది ప్రశ్న. సో మైగ్రేన్ అనేది మనతో పాటే ఉండే జీవితకాలపు రోగం. సో దీనికి మనకి ఆ టాబ్లెట్స్ మొదలు పెడితే మామూలుగా ఒక 6 months వరకు వాడాల్సి వచ్చింది చాలా మందిలో. మనం ఒక 6 months వాడితే అప్పుడు మనకి బెటర్గా ఉంటుంది. ఒక నెల 2 నెలలు అయ్యేటప్పటికి మనకు ఆ బెనిఫిట్ కనిపించింది అనమాట. ఊరికే నొప్పులు బిళ్ళలు వేయాల్సిన అవసరం రావట్లా, నా పని నేను హ్యాపీగా చేసుకోగలుగుతున్నాను అని చెప్పేసి అట్లా ఒక 6 months టాబ్లెట్స్ వాడిస్తాం. 6 months తర్వాత మామూలుగా ట్రై చేస్తాం టాబ్లెట్స్ తీసేస్తే ఎట్లా ఉన్నారు అనేది. సో బాగా యోగా, మెడిటేషన్ ఇట్లా చేస్తూ టైంకి తిని టైంకి పడుకోవడం, బయట ఫుడ్ అవాయిడ్ చేయడం, ప్రాపర్ వాటర్ తీసుకుని, ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే టాబ్లెట్స్ ఆపినా కూడా అంత తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పి రాదు. సో వీళ్ళలో 6 months ఇచ్చి ఆపేస్తే సరిపోతుంది. కొంతమందిలో మాత్రం ఎన్నిసార్లు ఆపినా మళ్ళీ హెడేక్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. లైట్గా వస్తే పర్లేదు, కానీ ఆపంగానే మళ్ళీ ఇబ్బంది పడేంత తలనొప్పి వస్తుంది. అంటే కొంతమందిలో సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అట్లా కూడా మైగ్రేన్కి బిళ్ళలు వాడాల్సి రావచ్చు.